అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామాలు సందర్శించి వాళ్ళ బాధలు ప్రత్యక్షంగా చూసి తాత్కాలికంగా అదేవిధంగా దీర్ఘకాలికంగా ఎటువంటి పనులు చేస్తే ప్రతిసారి రైతులు ఇబ్బంది పడకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో మా రామాంజనేయులు గారితో కలిసి తిరుగుతూ ఉన్నాం. ఆల్రెడీ రామాంజనేయులు గారు 2 రోజుల నుంచి తిరిగి ఆయనకి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. వారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నాకు చెప్తా ఉన్నారు, నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఇదంతా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం, అదేవిధంగా మోడర్నైజేషన్ చేయటం, ఈ 2 ప్రైమరీ. ఈ రెండింటికి కలిపి 600 కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. ఇవి 2 చేస్తే దీర్ఘకాలికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు. అదేవిధంగా సకాలంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికలు తీయటం, గట్టులు రీఇన్ఫోర్స్ చేసి గట్టులు ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా చేయటం, ఇవన్నీ చేయాలి. అది కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ ఇవన్నీ కూడా 1 by 1 చేయడానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా వీళ్ళ బాధలు చూసి ఇవి మళ్ళీ 5 సంవత్సరాలు మేము ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఈ పరిస్థితులు ఈ బాధలు లేకుండా చేయాలనేది మా సంకల్పం. సార్, గత ప్రభుత్వం కూడా ఇదే మాట చెప్పింది సార్, గుంటూరు ఛానల్ పూర్తి చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని. కానీ ఏమి చేసిన దాఖలాలు ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు వరకు దానిపై ఒక్కటి కూడా ముందుకు అడుగేసిన సంఘటన లేదు. మీరు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అడిగే హక్కు ఉందమ్మా, తప్పకుండా నేను కాదన్నా. ఇప్పుడు నాకు ఈ రోజున ఓట్లు అవసరం లేదు కదా. 2-3 నెలల్లో 2 నెలలు ఎలక్షన్ అయిపోయాక వచ్చి చెప్తున్నామంటే ఈ వాన్లో తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మేము 1-2 సార్లు వస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి అనేది. ముందు ఎఫర్ట్ అనేది చేయాలి. మనం ఏంటి అనేది ఎఫర్ట్ చేయటం వరకే నా బాధ్యత. దాని ప్రకారం చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. వేరే వాళ్ళతో నేను కానీ మా రామాంజనేయులు కానీ కంపేర్ చేసుకోను. వాళ్ళ సంగతి మీకు తెలుసు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళతో మమ్మల్ని పోల్చడం అనేది నా వరకు అయితే నేను అవమానకరంగా ఫీల్ అవుతాను ఎప్పుడన్నా పోలిస్తే వాళ్ళు. సార్, పంట నష్టం ఎప్పుడు? ఇంకొకటి రెండోది, పంట నష్టం అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి, కొంతమంది అయితే 2 పంటలు వేసుకున్నారు. ఫస్ట్ టైం 1 వేసుకొని అవి పాడైపోతే మళ్ళీ ఇట్లా 15 నుంచి 20 వేల రూపాయలు పెట్టుబడి అయింది. అదేవిధంగా ఎరువులు తీసుకువెళ్ళలేక 5-6 బస్తాలు 10 బస్తాల పొలంలో పెట్టేసుకొని అవి నష్టపోయారు. కొన్ని చోట్ల కౌలు 20 నుంచి 30 వేల రూపాయలు కౌలు తీసుకున్నారు. ఏదైనా ఎకరానికి 50 నుంచి 60 వేల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, మొన్న మా మంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా చూసి వెళ్ళారు. మోదీ గారితో మాట్లాడతాం. ఇన్సూరెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్, కౌలు రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. విరాళాలు కూడా అందరూ ఇస్తూ ఉన్నారు ఈ రోజున. అవి అన్నీ కలిపి చాలా వరకు ఆదుకోగలమన్న నమ్మకం అయితే నాకు. సార్, రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది సార్. ఇప్పుడు దాని మీద అన్నీ ఉన్నాయి. 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా వదిలేసినాయి. 2-3 నెలల్లో చెయ్యాలని అందరం ఈ విధంగా కష్టపడతా ఉంటే మళ్ళీ ఈ రోజున ఈ వరదలు వచ్చేసి 1 నెల రోజులు అంతా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి. వీటిని బాగు చేసుకొని మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా చేస్తామన్న నమ్మకం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.